Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే అండి, నేను రమాదేవి, అబాకస్ ట్రైనర్ని. ఇంతకుముందు నేను చెప్పిన ఎపిసోడ్స్కి బాగా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది నన్ను కాంటాక్ట్ చేశారు, చాలామంది ఆన్సర్స్ కూడా చెప్పారు, నన్ను అడిగారు డౌట్స్ ఉన్నవి కూడా. ఇంకా నేను మీకు అందరికీ బాగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను, నా ఎపిసోడ్స్ ఫాలో అవుతున్నారు అనే అనుకుంటున్నాను. ఇంకొకటి ఒక్క విషయం చెప్పాలి ఏంటంటే, ఇది ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు బాగా వస్తాయి, ఇంకా డౌట్స్ కూడా మీకు వస్తాయి. మీకు అర్థం కాకపోతే డౌట్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, మనం ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దామా? మనము స్మాల్ ఫ్రెండ్స్ ఫార్ములాస్ నేర్చుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు మనము ఆ సింగిల్ రాడ్లోనే మనము స్మాల్ ఫ్రెండ్స్ నేర్చుకుంటే ఒకటే రాడ్లో మనము సమ్స్ చేయగలుగుతాం. కానీ మనం ఇంకా పెద్ద సమ్స్ కూడా నేర్చుకోవాలి కదా, అందుకనేసి బిగ్ ఫ్రెండ్స్ నేర్చుకోవాలి మనం. బిగ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటాయంటే, సపోజ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సపోజ్ ఇక్కడ 2 + 2 + 5 ఉంది. ఇప్పుడు నేను +1 అన్నాను, కానీ ఇక్కడ ఈ రాడ్లో బీట్స్ అన్నీ అయిపోయాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే బిగ్ ఫ్రెండ్స్ ఫార్ములాస్ నేర్చుకుంటేనే మనము ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాం. సపోజ్ +1 ఉందండి, అప్పుడు మనం బిగ్ ఫ్రెండ్స్ యూజ్ చేసి +1 = -9 + 10. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ నేర్చుకుందాం. బిగ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటాయంటే =2 హ్యాండ్స్, 10 ఫింగర్స్. లాస్ట్ టైము 5 ఫింగర్సే చెప్పాను నేను స్మాల్ ఫ్రెండ్స్, మీరు గుర్తు తెచ్చుకుంటే. ఇప్పుడు బిగ్ ఫ్రెండ్స్ చెప్పుకుంటున్నాం. సపోజ్ బిగ్ ఫ్రెండ్స్ అంటే 10 ఫింగర్స్ ఉన్నాయి, =10. సపోజ్ నేను ఒక్క ఫింగర్ క్లోజ్ చేశాను. వన్స్ బిగ్ ఫ్రెండ్ ఈజ్ 9. ఇప్పుడు 2 ఫింగర్స్ క్లోజ్ చేస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది? 2's బిగ్ ఫ్రెండ్ 8 అవుతుంది. 8 ఫింగర్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు 3 ఫింగర్స్ క్లోజ్ చేస్తున్నాను, అప్పుడు 7 అవుతుంది. 3's బిగ్ ఫ్రెండ్ ఏమవుతుంది? 7 అవుతుంది. అట్లానే 4 ఫింగర్స్ క్లోజ్ చేసినప్పుడు 4's బిగ్ ఫ్రెండ్ 6 అవుతుంది. ఇప్పుడు నేను 5 ఫింగర్స్ క్లోజ్ చేశాను, 5's ఫ్రెండ్ ఈజ్ 5. నౌ ఐఎమ్ క్లోజింగ్ 6 ఫింగర్స్, 5 and 1. 6 friend is 4. Now I am closing one more finger. That means 7 fingers close చేశాను. 7's friend 3 అవుతుంది. అట్లానే 3's friend 7 అవుతుంది కదా, వైస్ వర్సా అన్నమాట. ఇప్పుడు 8 ఫింగర్స్ క్లోజ్ చేశాను. 8 ఫింగర్స్ క్లోజ్ చేసినప్పుడు 8's ఫ్రెండ్ ఏమవుతుంది? 2 అవుతుంది. 2's బిగ్ ఫ్రెండ్ 8 అయిపోయింది కదా. అట్లానే 9 ఫింగర్స్ క్లోజ్ చేశాను నేను. 9's ఫ్రెండ్ ఈజ్ 1. 1's బిగ్ ఫ్రెండ్ ఈజ్ 9. ఓకే, ఇది నేను పిక్చర్లో చూపిస్తాను మీకు, బోర్డు మీద చేసి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సపోజ్ బిగ్ ఫ్రెండ్స్ =10 కదా. ఇక్కడ 1's బిగ్ ఫ్రెండ్ ఏమవుతుంది? 9. అట్లానే ఇప్పుడు 10's ఓకే, 1's బిగ్ ఫ్రెండ్ 9. అట్లానే 2's బిగ్ ఫ్రెండ్ 8, 3's బిగ్ ఫ్రెండ్ 7, 4's బిగ్ ఫ్రెండ్ 6, 5's ఫ్రెండ్ 5. ఓకే, 6 ఫ్రెండ్ 4, 7 ఫ్రెండ్ 3, 8's ఫ్రెండ్ 2, 9's ఫ్రెండ్ 1. ఓకే,
క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, రైట్? నేను ఇప్పుడు సపోజ్ ఒక నంబర్ చెప్పాను అనుకోండి, దానికి బిగ్ ఫ్రెండ్ చెప్పగలుగుతారా మీరు? చూద్దాం. ఫోర్స్ బిగ్ ఫ్రెండ్ ఏంటి? 4 ఫింగర్స్ మీరు క్లోజ్ చేసుకుని కూడా ట్రై చేయొచ్చు. ఆన్సర్ ఈజ్ 6, రైట్. నెక్స్ట్ 2's big friend 8. Okay, now 8's friend ఏమవుతుంది? 2's friend 8 అని చెప్పాము. ఆల్రెడీ యు నో ది ఆన్సర్. 8's friend is 2. Okay, one more example. 5's friend is 5. 9's friend 1. 1's friend, you can answer. 1's friend is 9. Okay, right. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అన్నీ చూసారు, మీకు ఆన్సర్స్ తెలుసు. నేను కొన్ని నంబర్స్ ఇస్తాను, మీరు ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో పెట్టండి, రైట్? 3's బిగ్ ఫ్రెండ్ పెట్టాలి. ఓకే, ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేద్దాము? ఈ ఫ్రెండ్స్ యూస్ చేసి ఫార్ములాస్ నేర్చుకుందాం. ఫార్ములాస్ నేర్చుకుంటేనే మనము ఇందాక చూపించినట్టు సమ్స్ చేయగలుగుతాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ.